రవిని సిటీలో ఉన్న టాప్ 10 గైనకాలజిస్టుల దగ్గర తీసుకెళ్దాం. ఇక్కడ కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే బెంగళూరు, అసలు ఈ కంట్రీలో కాకపోతే ఫారిన్ తీసుకెళ్లి నా వంశోద్ధారకుని నేను చూపిస్తాను. నీ కవలు పడాలి. ఇంకేంటి, శర్వణన్ సార్ కూడా మంచి మాట చెప్పింది కదా, ఇంకా ఫికర్ ఎందుకు? ఊరుకో మీనాక్షమ్మ. అరే అక్క చూడు ఎంత ధైర్యంగా ఉందో. నువ్వెందుకు పరిచయం అవుతున్నావు? అక్క నువ్వు పరిచయం కాకు. మన బిడ్డలకేం కాదు. మన ఇంటి దేవుళ్ళు మన బిడ్డల్ని చూసుకుంటారు. పదండి పదండి, రవకరా. రే విశ్వాసం, అమ్మగారు ఇంట్లో వాళ్ళందరూ ఏడ్సేస్తున్నారా? పార్టీ నుంచి ఇంకెవరు రాలేదండి. అర్జున్ బాబు ఒక్కడే వచ్చి హాల్లో కూకున్నాడు. బాగా ఏడ్సేస్తున్నాడు రా. ఏటన్నారండి? బావా అని పిలిచాన్రా. బావా? ఈ కొత్త పిలుపు ఏంటండి? మనసులో నుంచి తన్నుకుంటూ వచ్చేసిందిరా. పిలుపు బాగుంది కదా? సూపర్ అమ్మాయి గారు. అలాగని అంజలమ్మ గారు ముందు పిలిచారు, యుద్ధం జరిగిపోద్ది. టైం వస్తే ఎవరు ఏది ఆపలేరురా. ఈ రోజు బావా అని పిలవాలనిపించింది, పిలిచేశాను. రేపు ఎనిమిటి అని పిలవాలనిపిస్తే అలాగే పిలుస్తాను. ఎల్లుండి మగుడ్స్, ఆ తర్వాత నా ఇష్టం. రోజుకో పేరుతో కాదు కాదు కాదు, గంటకో పేరుతో పిలిచి పిచ్చెక్కిస్తానురా. అమ్మాయి గారు ఆవేశపడకండి. మనం ఇంట్లో ఉండాలంటే మరి అంత మిడిచిపడకూడదు. రే భయపడుతూ ఇలా ఎన్ని రోజులు? మనసులో మాటలు మనసులోనే, గుండెల్లోని ప్రేమ గుండెల్లోనే దాచుకునేది. దేనికైనా అవకాశం రావాలి కదేటి? రే అవకాశం కోసం, అదృష్టం కోసం తెలివి తక్కువ వాళ్ళు ఎదురు చూస్తారు. నాలాంటి తెలివైన వాళ్ళు అవకాశాన్ని కల్పించుకుంటారు. అంటే ఏంటండి? డిసైడ్ అయినరా. దేని గురించి ఏంటి? దేని గురించి? సోది మొహమోడా, నా ప్రేమ గురించి. ఏంటని డిసైడ్ అయ్యారు? తిన్నగా అర్జున్ దగ్గరికి వెళ్ళి చెప్పేయాలని. అవునరా, ఇంకా ఆలోచించేదే లేదు. ఎన్ని రోజులు నా అర్జున్ కంట్లో పడ్డానికి చాలా రిహార్సల్స్, ప్రాక్టీస్లు చేశాను. ఇప్పుడు డైరెక్ట్ అటాకే. అమ్మాయి గారు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఫిక్స్ అయ్యాన్రా. ఎన్ని రోజులు నా ప్రేమ గురించి పిచ్చిదాన్లా అంజులకి దగ్గర చెప్పానే గాని అర్జున్తో చెప్పలేదు. నా ప్రేమని ఒప్పుకోవాల్సిన వాడు, తిరిగి నన్ను ప్రేమించాల్సిన వాడు అర్జున్ అయితే అంజులకితో పనేంట్రా? అబ్బా ఈ రోజు మీకు ఏటైనదండి బాబు. ఏటేటో మాట్లాడుతారేటి? నాన్న చెప్పేది రండి. అంజలమ్మ గారు నిప్పు లాంటి వారు. దగ్గరికి వెళ్ళారనుకోండి కాలిపోతారు. నేను నీరు లాంటి దాన్ని, ఆర్పిస్తా. నా ప్రేమని గెలిపిస్తా. చంపేకెళ్ళరండి బాబు. ఏ మనిషికైనా ఉండేది రెండే అవకాశాలురా. ఒకటి బ్రతుకు, రెండు చావు. అర్జున్ లేనప్పుడు నాకు బ్రతికెందుకు? అర్జున్ ప్రేమ కోసం చావడానికి ఆలోచన ఎందుకు? రే ఈ అలక ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. డిసైడ్ డిసైడ్ డిసైడ్. ఇప్పుడే వస్తానుండు, ఒక్క నిమిషంలో. ఎలా ఉందిరా నా గెటప్? ఈ చీరలో సీతమహాలక్ష్మిలా ఉన్నారు. అప్పప్పప్ప ఏం వెలిగిపోతున్నాడు రా. స్టేడియంలో ఒక్క అర్జున్ ఉంటే చాలరా. ఫ్లడ్ లైట్స్ అవసరం లేదు. అవునండి, నాలాగే మంచి కలర్. స్టేడియంలో ఒక్క అర్జున్ ఉంటే చాలరా. ఫ్లడ్ లైట్స్ అవసరం లేదు. అవునండి, నాలాగే మంచి కలర్.
సున్నంకి బొగ్గుకి చాలా తేడా ఉంటుంది బంగారం. ఆ? ఇక రంగంలోకి దూకేస్తా. అమ్మాయి గారు ముహూర్తం మంచిదో కాదా చూస్తానండి. రేయ్, ప్రేమకి ముహూర్తం ఏంట్రా? 24 hours 365 days ప్రేమకి మంచి రోజులేరా. ఏంటేనేదండి? నా మనసులో మాట చెప్తున్నాను కదా, నా ప్రేమ గురించి చెప్తున్నాను కదా, మరీ ఇలా వెళ్తున్నానేంట్రా? అర్థం కాలేదండి. రే, ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తేనే ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను, మరి ప్రపోజ్ చేయడానికి వెళుతూ ఊపుకుంటూ వెళ్ళిపోతున్నానేంట్రా? ఓ నిజమేనండి. నేనిచ్చే బహుమతి నా ప్రేమ నా అర్జున్ కి జీవితాంతం గుర్తుండిపోవాలి. మంచి చాక్లెట్ తీసుకెళ్తారా? వాడేమైనా సంటి పిల్లోడా, సన్నాసు వెదవా. పోనీ గ్రీటింగ్? చా ఆనది రాజా. పోనీ బంగారు గొలుసు? రే, ప్రపంచంలో అతి విలువైనది ప్రేమ. దాన్ని బంగారాలు ఇత్తడితో విలువ కట్టలేంట్రా. అయితే మీరే ఆలోచించి చెప్పండి. దొరికింది. ఏంటి రోజా పువ్వా? ఇది 2 రూపాయలు కదండి. రే, ఇది 2 రూపాయలు కావచ్చురా, కానీ 2 మనసుల్ని కలుపుతుంది, 2 గుండె చప్పుల్ని ఒకటి చేస్తుంది. ఓ ఎలాగండి? వెయిట్ అండ్ సీ. ఏంటి ఈ పేపర్లో చుట్టిస్తారా? అమ్మాయి గారు అరవకు. ఏంటండి మీరు చేసే పని? ఒక్క నిమిషం ఆగ్రా బాబు. ఫ్లాట్ అయిపోతాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి అలక? అంజలాకి ఏది అర్జున్? ఆన్ ది వే వస్తుంది. అయితే మంచి టైం అన్నమాట. దేనికి? నీతో 2 minutes మాట్లాడొచ్చా? యా షూర్. అరే చెప్పాలక. నేను మాట్లాడే ముందు మిమ్మల్ని ఒక 10 questions అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తే అప్పుడు చెప్తా. ర్యాపిడ్ 10 questions. అడుగు. రెడీ. నంబర్ 1, అందం అంటే ఉదాహరణ? అంజలి. మంచితనం అంటే? అంజలి. గుణం అంటే? అంజలి. గుండెల్లో ఉండేది? అంజలి. గుండెల్లో గుడి కట్టేది? అంజలికి. ప్రపంచంలో ఇష్టమైనది? అంజలిని. ప్రపంచంలో విలువైనది? అంజలి.
చివరి శ్వాస వరకు ప్రేమించేది అంజలిని. మరి జన్మలో నువ్వు కోరుకునేది అంజలిని. దేవుడు వరం ఇస్తే కోరుకునేది అంజలిని. జీవితంలోకి మరొక అమ్మాయి వస్తే అంజలియే. పది ప్రశ్నలు కాదు, 100, 1,00,000, కోటి ఇలా ఎన్ని ప్రశ్నలు వేసినా ర్యాపిడ్ స్పీడ్ కాదు, రాకెట్ కంటే స్పీడ్గా అడిగినా నా మనసులో నుంచి వచ్చే ఒకే ఒక మాట అంజలి, అంజలి, అంజలి. అంజలి అంటే అంత ఇష్టమా అర్జున్? కాదు, ప్రాణం. ఏమైంది అల్కా? ఏటవుతుంది? నన్ను చెప్పింది అవుతుంది. అల్కా, వాట్ హ్యాపెండ్? నథింగ్ నథింగ్, నా ఏం లేదు. నో నో, సంథింగ్ ఈజ్ దేర్, టెల్ మీ. అరే కమ్ ఆన్ అల్కా, టెల్ మీ. Arjun, I love you, Arjun. I love you, Arjun. I love you, Arjun. Yes, Arjun. I love you, Arjun. I love you so much. Take this, Arjun. This is for you. ఏయ్, కామెడీలు చేస్తున్నావా? No, Arjun. ఇది కామెడీ కాదు, Arjun. సీరియస్, Arjun. వెరీ వెరీ సీరియస్. ఇది రంగు కాదు, అర్జున్. రక్తం కావాలంటే చూడు. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అర్జున్. ఏయ్, ఆర్ యు మ్యాడ్? పిచ్చి పిచ్చిగా ఉందా? అర్జున్, అలా అనకు, అర్జున్. ప్లీజ్, అర్జున్. నన్ను అర్థం చేసుకో. ప్లీజ్, ఏయ్, అర్జున్. ఏంటి అర్థం చేసుకునేది? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అర్జున్, నేను నీ వెనుక ఫాలో అవుతున్నది నీ కోసం. నేను ఈ ఇంటికి వచ్చిందే నీ కోసం, అర్జున్. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. అంజలక్క కన్నా ఎక్కువగా నేను ఇష్టపడుతున్నాను, అర్జున్. నా అంజలి కంటే నన్ను ఎవరు గొప్పగా ప్రేమించలేరు. ప్రేమించినా నాకు అవసరం లేదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. ఏదో నా అంజలిని కాపాడావని, మాకెంతో సహాయం చేశావని నా కుటుంబం అంతా నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. నా అంజలి నిన్ను ఒక చెల్లెల్లా చూసుకుంటుంది. నీ మనసులో ఇలాంటి నీచమైన ఆలోచన ఉందని తెలిస్తే నరికి పోగులు పెట్టేస్తుంది. నువ్వు చేసిన మేలుకి ఆస్తి అంతస్తు ఏం కోరినా ఇచ్చేస్తుంది. అర్జున్ ప్రేమ కావాలని మాత్రం అడగకు. నిలువున నరికేస్తుంది. అంజలియే కాదు,
ఇంకొకసారి నా దగ్గర కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మెడ పట్టుకుని బయటకు గంటేస్తాను. విను, బాగా విను. నేను పుట్టిన అంజలి కోసం, అంజలి పుట్టింది నా కోసం. నేను బతికేది చచ్చేది అంజలి కోసం. నా అంజలి బతికేది చావబోయేది నా కోసమే. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసావంటే... రిలాక్స్ అర్జున్, రిలాక్స్. నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నా కళ్ళ ముందు కనబడకుండా పో. అరే, ఎందుకు ఆవేశపడతావు అర్జున్? నువ్వు చాలా మెచ్యూర్డ్ అనుకున్నాను, ఇంత ఇమ్మెచ్యూర్డ్ అనుకోలేదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. అరే, పూర్తిగా చూడకుండా చదువుకుండానే ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? ఒకసారి చూడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలకనంద, మీ వీరాభిమాని. వాట్స్ రాంగ్ ఇన్ దిస్ బాస్? ఇందులో తప్పేముంది? ఒక అభిమానిగా నేను ప్రేమించడం తప్ప? అమ్మని ప్లేట్ మార్చేసిందేంటి? చెప్పు అర్జున్. ఐ లవ్ యూ అంటే అర్థం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం అదొక్కటేనా? అది పెళ్లి చేసుకోవడానికేనా? కేవలం ప్రేయసే ప్రేమికుడికి మాత్రమే ఆ మాట వర్తిస్తుందా? నాలాంటి వీరాభిమానికి వర్తించదా? ప్రేమ అనే పదం ప్రపంచంలో చాలా మందికి వర్తిస్తుంది. అది ఎంతో మంది మధ్య బంధాల్ని ఏర్పరుస్తుంది. అంటే నువ్వు కేవలం అభిమానిగానే రాసావు అన్నమాట. అవును అర్జున్, లేకపోతే మీ ఇద్దరి ప్రేమ గురించి నాకు తెలీదా? మీ ఇద్దరి మధ్యలోకి ఎలా వస్తాను? ఓ అవునా, అనవసరంగా తొందరపడ్డాను. ఐఎమ్ సారీ అల్కా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయ్యో, నువ్వు సారీ చెప్పడం ఏంటి అర్జున్? లేదు, కొంచెం కూడా ఆలోచించకుండా చాలా రూడ్గా బిహేవ్ చేశాను. పర్వాలేదు అర్జున్, అయినా అభిమానులకి అవమానాలు తప్పవు అర్జున్. ఆహాహాహా, మహాతల్లి మహానటి సావిత్రి మించిపోయావమ్మా నువ్వు. అర్జున్, ఒక అభిమానిగా నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అర్జున్. అభిమానం మనసులో ఉంచుకోవాలి కానీ ఇలా ప్రదర్శించకూడదు, నాకు నచ్చదు. ఒక్కొక్కరి అభిమానం ఒక్కోలా ఉంటుంది అర్జున్. ఏం చేస్తాం అర్జున్? కొందరు రక్తంతో రాస్తారు, కొందరు గుండెల మీద రాయించుకుంటారు, కొందరు ఏకంగా గుడిలే కట్టించేస్తారు. ఎనీవే, అనవసరంగా తిట్టాను, చేయి చేసుకున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. నో ప్రాబ్లం అర్జున్. ఇప్పటికైనా ఈ అభిమాని ఇచ్చే బహుమతిని స్వీకరిస్తావా? యా షూర్. దయచేసి ఎప్పటికీ పడేయొద్దు. నన్ను అలా ఎప్పటికీ చేయను. నా అదృష్టం బాగుంటే మీరు రాసే నువ్వు నేను ప్రేమ నోవెల్లో ఈ లెటర్కి ఒక పేజీ చోటు దక్కితే నాకు అదే సంతోషం అర్జున్. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. అమ్మగారు 5 నిమిషాలు నా గుండె ఆగిపోయినది. మనం పెట్టి సర్దేసుకోవాలనుకున్నానండి. మొత్తానికి నాకు ఒకటి అర్థమైందండి. నిజంగా మీ ప్రేమ గురించి అర్జున్ బాబు దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే ఇట్టాగుంటాదనమాట. ఇంతకు ఏడు చేస్తారండి? 5 రోజుల్లో అంచులకితోనే తేల్చుకుంటాన్రా.
ఈ దెబ్బతో అంజలక్కో నేను ఎవరో ఒకరు తట్టబుట్ట సర్దుకుంటాం.